లేట్? అరుస్తుంటే వినిపించడం లేదా? ఏంటక్క ఉదయాన్నే హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి సంగీత, బయటికి పని మీద వెళ్తున్న వాళ్ళని ఎక్కడికి వెళ్తున్నావు అని అడగటం ఎప్పుడు నేర్చుకున్నావు? ఇది నువ్వడిగావని నేననుకోవడం లేదు. తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను, వినండి. సౌందర్య ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయింది. ఈరోజు ఒక యాడ్ షూట్కి వెళ్తుంది. నా బేబీ పెద్ద మోడల్ అవ్వబోతుంది. ఇక తనని ఎవ్వరూ ఆపలేరు. మిస్ ఇండియా కాంటెస్ట్ జరిగే టైంకి తను మీరెవ్వరూ ఊహించలేని స్థాయిలో ఉంటుంది. ఇక తను ఎవ్వరి సాయం కోసం ఎదురు చూస్తూ ఉండాల్సిన అవసరమే లేదు. ఇది మీకు తెలియాలనో లేదా మీరు ఒప్పుకోవాలనో చెప్పడం లేదు. తాను వెళ్ళగానే ఎక్కడికి వెళ్ళింది, ఏం చేస్తుంది అని ఎంక్వైరీ మొదలు పెడతారు కదా. తనని వెనక్కి లాగడానికి ట్రై చేస్తారుగా. అలాంటి ఆలోచనలుంటే మానుకుంటారని చెప్తున్నాను. హలో శేఖర్ గారు, చెప్పండి. సౌందర్య, నేను మీ ఇంటి ముందుకు వచ్చాను. బయటకు వస్తున్నాను. మమ్మ, కారు వచ్చింది, నేను వెళ్తున్నాను. పద పద, ఐల్ సీ యూ ఆఫ్. అమ్మా, ఇంకా ఏం చూస్తున్నావు? పద, తీసుకో. నమస్తే మేడం. రండి మేడం. బాయ్ మమ్మా. హ్యావ్ ఎ గుడ్ డే. నేనెన్నిసార్లు హెచ్చరించినా వినకుండా వెళ్ళి ఏదో ఒక ప్రాబ్లంలో చిక్కుకుంటుంది. దేవుడా, ఈసారైనా ఎలాంటి సమస్యల్లో పడకుండా చూడు. నాన్నా, నువ్వే దగ్గరుండి అక్కకి ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవాలి. నువ్వే తనకి తోడుగా ఉండాలి. అక్క ఎలాంటి సమస్యల్లో ఇరుక్కున్నా వెంటనే నాకు తెలిసేలా చేయి నాన్నా. నేను కాపాడుకుంటాను అక్కని. రండి మేడం, కూర్చోండి.
ఏంటి దీర్ఘాలోచనలోకి వెళ్ళిపోయావు? బాయ్ అమ్మా. భాను లోపలికి వెళ్ళిపోయిందమ్మా. వెళ్దామా? బాయ్ అత్తయ్య, వెళ్ళొస్తాము. బాయ్ అక్క, ఆల్ ది బెస్ట్ అక్క. బాయ్ బాయ్. భగవంతుడా, సమ్యుని అర్థం చేసుకుని భాను తన అమ్మ ప్రేమని పంచేలా చెయ్యి స్వామి. ఇప్పటికే తండ్రిని కోల్పోయి బాధపడుతున్న సమ్యుకి అమ్మ ప్రేమనైనా దక్కేలా చెయ్యి తండ్రి. హలో హలో, నేను చెప్పు, అసలు అక్కడ ఏం జరుగుతోంది? నా కొడుకును అరెస్ట్ చేశారు. ఇది జరిగింది. రాహుల్ జైల్లో ఉన్నాడన్న నిజాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే నేను కొన్ని రోజులు ఫారిన్ వెళదాం అనుకుంటున్నాను. దీన్ని ఇక నువ్వే హ్యాండిల్ చేయాలి. మీరు ఫారిన్ వెళ్ళండి, నేను చూసుకుంటాను. నువ్వు ఎలా చేస్తావో, ఏం చేస్తావో నాకు తెలీదు. ఈసారి వాళ్ళు బోన్లో పడిన ఎలుకల్లాగా గిలగిలా కొట్టుకోవడం నేను చూడాలి. మాకీ బతుకొద్దు, మాకు చావుని ప్రసాదించమని నా కాళ్ళు పట్టుకునేలా చేయాలి. ఈ భారమంతా నీ మీదే పెట్టి వెళ్తున్నాను. నాకు నీ మీదున్న నమ్మకాన్ని నువ్వు నిలబెడతావని అనుకుంటున్నాను. నేను చూసుకుంటాను, మీ నమ్మకాన్ని నిలబెడతాను. మీరు ఫారిన్ నుండి తిరిగి వచ్చేలోపు వాళ్ళ ఉనికినే వాళ్ళు మర్చిపోయేలా చేస్తాను. వాళ్ళు నీకోసం నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూసేలా చేస్తాను. నిన్ను క్షమించమని అడిగిన తరువాత వారి ప్రాణాలు గాలిలో కలిసిపోవాలి అనుకునే స్థాయికి తీసుకొస్తాను. ఎన్ని రోజులు జరిగిన డ్రామా కన్నా నీ రాకతో ఇది మరింత గొప్పగా ఉండబోతుంది. ఇప్పుడు నీ నుండి వాళ్ళెలా తప్పించుకుంటారో ఈ పులి మేక ఆట నాకు చూడాలనుంది. చూస్తా. ఈ రోజు నుంచి మనం ఈ ఆఫీస్లోనే పని చేయబోతున్నాం అన్నమాట. అన్నమాట కాదు, ఉన్నమాట. హాయ్రా. హాయ్రా. హాయ్ సిస్టర్. హాయ్. సరే వెళ్దాం, పద. హాయ్. హలో, నా పేరు వాసు. హలో సార్. మీరే నా వాసు అంటే మీరు రాగానే సార్ కాల్ చేయమన్నారు. 1 minute సార్. ఓకే. హలో సార్, వాసు సారు, సంయుక్త మేడం, జై గారు వచ్చారు. లోపలికి పంపించమంటారా? ఓకే సార్, అలాగే. సారే బయటకు వస్తున్నారంట, మీరు వెయిట్ చేయండి. ఓకే. కూర్చోమనలేదురా, వెయిట్ చేద్దాం, రా. హాయ్ సంయుక్త. హాయ్ సార్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. హాయ్ వాసు. హాయ్ హౌ సార్. ఆర్ యు? ఫైన్. వెల్కమ్. హాయ్. హాయ్ సార్. ప్లీజ్ కమ్. అలాగే సార్, పదండి వెళ్దాం.
హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీట్ అవర్ న్యూ కొలీగ్స్ వాసు, సంయుక్త, జై. వీళ్ళ ముగ్గురు మొన్న చేసిన పని వల్ల జర్నలిజంలో హీరోలయ్యారు. ముఖ్యంగా వాసు అండ్ సంయుక్తలు. ఇలాంటి మనుషులు మన కంపెనీలోకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. వాసు, ముందు మనం ఒక మీటింగ్ పెట్టుకుని వర్క్ స్టైల్ ఏంటి అనేది ముందు డిసైడ్ చేద్దాం. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ బీ సీటెడ్. ఎస్ వాసు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? సార్, ముందా రాహుల్ కేసు స్టడీ చేద్దాం సార్. చూడు వాసు, రాహుల్ని నువ్వు బాగా పర్సనల్గా తీసుకుంటున్నావు. దేశంలో రాహుల్ ఒక్కడే కాదు, ఇంకా చాలా సమస్యలున్నాయి. పైగా రాహుల్ జైల్లో ఉన్నాడు. ఇంకా ఈ కేసులో చేయడానికి ఏముంది? ఇది నా పర్సనల్ ఎజెండా కాదు సార్. ఇదొక అభం శుభం తెలియని ఆడపిల్లల గాథ సార్. పాపం వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే, వాళ్ళ పరిస్థితి చూస్తే మగవాళ్ళం మనకే ఇలా భయమేసేలా చేశాడు ఆ రాహుల్ గాడు. సార్, ఒక ఆడపిల్ల స్థానంలో ఉండి ఆలోచించండి. ఒక ఆడపిల్ల అన్నగా, తండ్రిగా ఆలోచించండి. మీకే అర్థమవుతుంది సార్. అది ఆ రాహుల్ గాడి అడ్డాలో ఇంకా చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు సార్. ప్లీజ్. వాసు, నీకు సిస్టర్స్ ఉన్నారా? నాకు సిస్టర్స్ లేరు సార్, కానీ మా ఇంట్లో ఆడపిల్లలున్నారు సార్. రాహుల్ జైల్లో ఉన్నా వాడికున్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, మనీ బ్యాకప్ వలన వాడి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇంకా ఆన్లైన్లోనే ఉన్నాయి సార్. వాడికి చాలా నెట్వర్క్లతో సంబంధాలున్నాయి సార్. అందుకే ఇక్కడి నుంచే మొదలు పెడదాం అనుకుంటున్నాను. చూడు వాసు, నువ్వు రాహుల్ కేసు ముట్టుకుంటే నువ్వు దాంట్లోనే బిజీ అయిపోతావు. జైల్లో ఉన్న వాడి గురించి అంత ఆలోచించడం అనవసరం అనిపిస్తుంది. అందుకే పైలట్ ప్రాజెక్ట్గా ఇంకో కేసు చూద్దాం అని నా ఒపీనియన్. నువ్వేమంటావు సంయుక్త? యా సార్. ముందు మనం ఒక పైలట్ ప్రాజెక్ట్ చేసి సెకండ్ కేస్ రాహుల్ది తీసుకుందాం సార్. ఓకే. ఇప్పుడే ఒక కేసు నా నోటీస్కి వచ్చింది. దాని డీటెయిల్స్ కొద్దిసేపట్లో మనకు వస్తాయి. అవి రాగానే మళ్ళీ మనం కలుద్దాం. ఏమైంది అలా ఉన్నావు? ఎందుకు అలా అన్నావు? ముందు రాహుల్ కేసు తీసుకుంటే ఏమవుతుంది? నువ్వు బయట ఉన్నప్పుడు ఆల్రెడీ ఆ కేసుని సాల్వ్ చేసి వాడిని జైలుకి పంపించావు. ఇప్పుడు అతని నెట్వర్క్ నాకు తెలిసే కొన్ని రోజులు షట్ డౌన్ చేస్తారు. మనం ఇప్పుడు వెతికితే ఏం దొరకవు. ఏదో పర్సనల్ టార్గెట్లా ప్రొటెక్ట్ అవుతుంది. అదే ఈలోపు ఇంకో కేసు తీసుకుంటే 2 లాభాలు. ఒకటి, మనం మర్చిపోయాం అనుకుని ఆ రాహుల్ నెట్వర్క్ మళ్ళీ యాక్టివ్ అవుతుంది, మనకి ఈజీగా దొరుకుతారు. 2, మనం సొసైటీ గురించి ఆలోచిస్తున్నాం తప్ప ఆ రాహుల్ గురించి కాదు అని తెలుస్తుంది. సరే, ఎక్కువ ఆలోచించకుండా వెళ్దాం పద. మీరా? అయ్యో, పొగలు వస్తున్నాయి. నా ఆటోకి ఏమైంది? నా ఆటోకి ఏమైంది? ఎక్కడి నుంచి పొగలు వస్తున్నాయి? అయ్యో అయ్యో. మీరేంటి ఇక్కడ? మీ పనేంటి? ఓహో, మీరు ఇక్కడికే వచ్చారా?
నా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ దెబ్బతిని నేను నా పెళ్ళం చేతిలో దెబ్బలు తిని నాకు తినటానికి ఏం చేయాలో తెలియక ఈ పని చేస్తున్నాను. ఇప్పుడు మీరు వచ్చారుగా, నేను మానేసి వెళ్ళిపోతాను. వదిలేండి. సారీ 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 ఆ రోజు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఇక నుంచి మా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు మీ వర్క్ హ్యాపీగా చేసుకోండి. సారీ అండి, నిజంగానే చూసుకోలేదు. సరే 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 సరే, కాపీ తీసుకోండి. నేను జీతం ఇచ్చే వాళ్ళకి నా చేత్తో కాపీ ఇచ్చేలా చేశావు కదే వసే నా పిల్లలామో. ఏం లేదు సార్, తాగండి. రండి సౌందర్య. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. షూట్కి అంతా రెడీయా? అంతా రెడీ సార్. మేడం హెయిర్ డ్రెస్సింగ్ మేకప్ అయిపోతే షూట్ స్టార్ట్ చేద్దాం. వెరీ గుడ్. సౌందర్య, నువ్వు వెళ్ళి మేకప్ చేసుకో, నేను స్పాట్కి వెళ్ళి వస్తాను. ఓకేనా? షూర్. మేనేజర్, మేడం తీసుకెళ్ళు. రండి మేడం. సౌందర్య, ఈరోజు నీ సౌందర్యం మొత్తం నాది. వాసు సంయుక్తలు మన ఛానల్ పబ్లిక్కి మరింత దగ్గర అవడానికి, రీచ్ పెంచుకోవడానికి వాళ్ళు ఏమనుకుంటున్నారో చెప్తారు. నెక్స్ట్ వీక్ మనకు కొత్త సీఈఓ వస్తున్నారు. ఆ సీఈఓ వచ్చేలోపు మనకి యాక్షన్ ప్లాన్ రెడీగా ఉండాలి. కొత్త సీఈఓ అనా? ఎవరు సార్? వచ్చినప్పుడు తెలుస్తుంది కదా, తొందర ఎందుకు? కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈసారి సీఈఓగా వచ్చేవాళ్ళు చాలా టఫ్ పర్సన్. అందుకే మీరంతా చాలా ఫోకస్డ్గా వర్క్ చేయాలి. వాసు సార్, రీచ్ కోసం మనం ఏం చేయాలో చెప్పు. సార్, మనం రీచ్ మాత్రమే కావాలనుకుంటే ఒక కాంట్రవర్సీ న్యూస్ స్ప్రెడ్ చేస్తే వస్తుంది. కానీ అది ఎన్నో రోజులు ఉండదు సార్. మనం రీచ్ కోసం చూడకుండా పబ్లిక్కి ఒక నమ్మకాన్ని కలిగిస్తే రీచ్ ఆటోమేటిక్గా అదే వస్తుంది సార్. ఇప్పుడు నేను చెప్పే విషయాలు కొత్తవేం కాదు, కానీ మనం వాటిని పట్టించుకోవడం మానేసాం. జనం మనల్ని ఇష్టపడాలంటే ముందు మనం నిజాయితీగా ఉండాలి. మనకు తెలిసిన నిజాన్ని ఎవ్వరికీ భయపడకుండా నిర్భయంగా చెప్పాలి. అప్పుడే జనానికి మన మీద నమ్మకం వస్తుంది, మనకి దగ్గర అవడం మొదలు పెడతారు, మనం చెప్పే న్యూస్ వింటారు. అలా వినడం స్టార్ట్ చేసి మన నిజాయితీగా ఉన్నన్ని రోజులు మనకి సపోర్ట్గా ఉంటారు. ఎప్పుడైతే మనం ఒక వర్గానికో ఒక పొలిటికల్ పార్టీకో సపోర్ట్ చేయడం మొదలు పెడితే కేవలం ఆ వర్గానికి చెందిన వాళ్ళు మాత్రం మనతో ఉండి మిగతా వాళ్ళు మనల్ని వదిలేస్తారు. సో మనకి కావాల్సింది నిజాయితీ, నిర్భీతి. ఇవన్నీ మనకి తెలిసినవే, కానీ మనం ఎవరికో ఒకరికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాటిని పట్టుకుని వీటిని వదిలేస్తాం. సో వాసు ఒక్క నిమిషం. వాసు, ఎనీథింగ్ రాంగ్? సార్ సార్, మనం ఈ మీటింగ్ని పోస్ట్ పోన్ చేయాలి సార్. ఎందుకు, ఏమైంది? సార్, అది చాలా కాన్ఫిడెన్షియల్ సార్, ప్లీజ్. ఓకే ఓకే, మీరందరూ బయటకు వెళ్ళండి. మీటింగ్ మనం తర్వాత చేద్దాం. ప్లీజ్ సిట్ డౌన్ వాసు. సార్ చెప్పు వాసు, ఏంటి విషయం? సార్, ఈరోజు సిటీ అవుట్స్కట్స్లో ఉన్న మూన్ టు సన్ అనే క్లబ్లో పెద్ద ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుందని పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. సార్, మనం దాన్ని కవర్ చేస్తే
చాలా పెద్ద పెద్ద ఎలుకలు కలుగులో నుండి వెలుగులోకి వస్తాయి సార్. క్లబ్ పేరు ఏమన్నావు? మూంటూసాన్ కదా? ఎస్ సార్, అవును. దానిలో జరిగే ఈరోజు పార్టీకి మన దగ్గర కపుల్ పాస్ ఉంది. ఒక పని చేయండి, ఆ కపుల్ పాస్లో నువ్వు సంయుక్త భార్యాభర్తలుగా వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఓకే. వెళ్ళి సీక్రెట్గా మీ పని మీరు చేసుకోండి. కపుల్స్ లాగానా? నేను సీని చేత పాసులు పంపిస్తాను, రెడీ అవ్వండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫస్ట్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నువ్వు నేను కపుల్స్ లా? అవును. అందమైన తెలుగు భార్యలా ఉండాలంటే చక్కగా చీర కట్టుకోవాలి అని చెప్పు. నేను చీర కట్టుకోను, కట్టుకోలేను. ఏమైంది వేళ ఎదలో ఈ సందడేలా మిల 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 మేఘమాల చిటపట చినుకేయు వేళ చెలి కులు కులు చూడగానే చిరు చెమటల